ఇక పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఢిల్లీలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 1971 తర్వాత దేశంలో ఇలాంటి మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఢిల్లీ మీటింగ్స్కు సంబంధించిన బ్రేకింగ్స్ని చూస్తున్నాము. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశాన్ని కండక్ట్ చేసింది. అది కొద్దిసేపటి క్రితమే ముగిసింది. హోంశాఖ కార్యదర్శి గౌరీ శంకర్ ఝా నేతృత్వంలో ఈ సమావేశం సాగింది. రేపటి దేశవ్యాప్త మాక్ డ్రిల్పై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది కేంద్ర ప్రభుత్వం. పాక్ దాడులు చేస్తే ఎదుర్కోవాల్సిన చర్యలపై కేంద్రం సూచనలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. దేశంలోని 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై చర్చ జరిగింది. మెట్రో నగరాలు, రక్షణ రంగ, ఇంధన వ్యవస్థలు, పోర్టుల భద్రతపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, అన్ని రాష్ట్రాల అలాగే యూనియన్ టెరిటరీస్ చీఫ్ సెక్రటరీలకి సంబంధిత డిఫెన్స్ కమాండర్స్కి వీళ్ళకి ఏమి గైడ్లైన్స్ వచ్చాయి? దానికి సంబంధించి ఏదైనా మీటింగ్ మినిట్స్ బయటికి రిలీజ్ చేశారా? దీనికి సంబంధించిన సమాచారం మరి కాసేపట్లో రాబోతోంది. సత్య, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్కి సంబంధించిన సమావేశం ముగిసింది. భారత్ పాక్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజా సన్నద్ధతకు సంబంధించి కేంద్ర హోంశాఖ రాష్ట్రాలని అప్రమత్తం చేయడం జరిగింది. రేపు మే 7వ తారీఖు దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ ఉంటుంది. కానీ కీలకంగా ఉన్న 244 జిల్లాల్లో సన్నద్ధతకు సంబంధించిన అంశంపైన వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు అలాగే ఇటు సివిల్ డిఫెన్స్కి సంబంధించిన ఉన్నతాధికారులు, హోంశాఖ ఉన్నతాధికారులు అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటుగా వివిధ విభాగాలకు సంబంధించిన కీలక ఉన్నతాధికారుల సమావేశం వర్చువల్గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగింది. రేపటి ముఖ్యంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్కి సంబంధించి ఏర్పాట్లు అలాగే సన్నద్ధతకు సంబంధించిన అంశాలపైన సమీక్షించడం జరిగింది. సో ఏ క్షణంలోనైనా త్రివిధ దళాలు పాక్ పైన సైనిక చర్య తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను సేఫెస్ట్ ప్రాంతాలు, ముఖ్యంగా ఒకవేళ ఆ తరహా యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడితే కనుక, ముఖ్యంగా ఎయిర్ స్ట్రైక్స్ లాంటివి జరిగితే కనుక ముందస్తుగా సైరన్ వ్యవస్థను అలర్ట్ చేయడం, ప్రజల్ని బంకర్లు అలాగే కందకాలు సేఫెస్ట్ ప్లేస్లకు తరలించడం, అలాగే రాత్రిపూట ముఖ్యంగా లైట్స్ ఆఫ్ చేసి డ్రిల్స్ నిర్వహించడంతో పాటుగా విద్యార్థులు, ప్రజలకు ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించిన అంశాలపైన అవగాహన కల్పించే విధంగా ఈ తరహా పరిస్థితులు 1971 తర్వాత పాక్తో యుద్ధం తర్వాత ఎప్పుడు కూడా భారత్ చూడలేదు కాబట్టి సో ఇప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేసే పరిస్థితి ముఖ్యంగా వచ్చింది కాబట్టి కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ఇటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా భారత్ పాక్ పైన సైనిక చర్యకు వెళ్లొద్దని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి నిన్న కోరడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారత్ వ్యూహాత్మకంగానే పాక్పై చర్యలు తీసుకునే విషయంలో వ్యవహరిస్తోంది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజానికి ఒక సందేశం ఇచ్చే విధంగా భారత్ ఇప్పటివరకు వస్తున్న వ్యవహార శైలి అటు పాకిస్తాన్ పైన ఇటు దౌత్యపరమైన ఆంక్షలతో పాటుగా అనేక పరిమితుల్ని విధించడం జరిగింది. సో ఇప్పుడు సైనికపరమైన చర్య సమయం వచ్చింది కాబట్టి ఇటు పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి కూడా 9, 10వ తేదీల్లో అటాక్స్ జరగవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి, యుద్ధ భయంతో ఉన్న నేపథ్యంలో భారత్ కూడా పాకిస్తాన్ ఇటు మిసైల్ పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తున్న సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ని రేపు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావాల్సిన సూచనలు అలాగే మార్గదర్శకాలన్నింటినీ కూడా రాష్ట్రాలకి కేంద్ర హోంశాఖ ఇవ్వడం జరిగింది. రైట్ గోపి.